ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సుబ్రహ్మణ్యోత్పత్తి ప్రథమ భాగము. కందర్పకోటి రూపాయ కనకాంబరధారిణే కలికల్మషహరణాయ సుబ్రహ్మణ్యాయ మంగళం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారం స్వామినాథాంతం కార్తికేయం నమామ్యహం. శ్రీ కార్తికేయం నమామ్యహం. దుష్ట తారకాసురుడు వధింపబడాలి. బ్రహ్మదేవుని వరానికి అనుగుణంగా పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలగాలి. పార్వతీ పరమేశ్వరులు 100 దివ్యవర్షాలు క్రీడించినప్పటికీ కుమారుడు కలగలేదు. ఆ క్రీడ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు దేవతలందరి భయానికి కారణమైంది. అందరూ కైలాసానికి వెళ్ళారు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. అందుకని వీరందరూ కలిసి, ఓ పరమేశ్వరా అని గట్టిగా ఎలుగెత్తి పిలిచారు. సురత దివ్య క్రీడలో ఉన్న దేవదేవుడు గబగబా బయటకు వచ్చాడు. ఇది ఆయన లోక సంరక్షణ ఔదార్యం. దేవతలు తమ ప్రార్థనలు విన్నవించారు. ఆయన నవ్వి ఒక మాట అన్నాడు. నా తేజస్సును విడిచిపెడతాను. ఉమాదేవితో కలిసి తపస్సుకు వెళ్ళిపోతాను. మీరు నన్ను సుఖపడొద్దన్నారు కదా, మీరు సుఖపడండి. మీ సంతోషానికి నేనేనాటికి ప్రతిబంధకాన్ని కాను. లోకానికి మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులను అడగరాని కోరికను దేవతలు వెళ్ళి అడిగారు. మరి నా స్ఖలనం జారుతున్నది, అది ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు. అయ్యా, ఈ భూమి ఉందే, ఈవిడ పట్టుకుంటుంది. అది విశేషమైన వేడితో కూడుకున్నది. అంటే పట్టుకోవటం తట్టుకోవటం ఈ భూమికి ఒక్కదానికే. వెంటనే ఆయన భూమి మీద తన తేజం విడిచిపెట్టాడు. భూమి అంగీకరించింది. పుచ్చుకున్నాక ఆ వేడిని భూమి తట్టుకోలేకపోయింది. నేను తట్టుకోలేకపోతున్నాను, సమస్త ప్రాణులకు బాధ కలుగుతోంది, కదలటానికి వీలు లేదు, నేను ఈ తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాలని భూదేవి అడిగింది. నువ్వు ఈ తేజస్సును అగ్నిహోత్రుయందు విడిచిపెట్టేశాయి అన్నారు దేవతలు. అగ్నిహోత్రుడు ఆ తేజస్సును ప్రవేశపెట్టారు. అగ్ని ఆ తేజస్సును తనలో నిలువ ఉంచాడు. ఈ కోలాహలంలో పార్వతీదేవి వచ్చి ఏం జరిగిందని అడిగింది. దేవతలందరూ చెప్పారు. అమ్మా మహానుభావుడమ్మా భక్తవశంకరుడు, ఆయన తేజస్సును భూదేవి పట్టుకుంది. ఆవిడ తట్టుకోలేకపోతే అగ్నిహోత్రుడు తనలో ఉంచేశాడు అని చెప్పారు. ఆవిడంది, మీరు చేసిన ప్రార్థనల యందు యుక్తాయుక్తాలను విడిచి ప్రవర్తించారు. భూదేవి చెయ్యకూడని పని చేసింది, కాబట్టి మీకు నేను శాపాన్ని పెడుతున్నాను. పార్వతీదేవి భూదేవితో అంది, మొదట నియమం తప్పిన దానివి, గాడి తప్పిన దానివి నువ్వు, ధర్మం తప్పిన దానివి నువ్వు. ఇకపైన నీకు ఒక్క రూపము ఉండదు. ఆడదిగా బతకటం నీకు చేత కాలేదు, అందుకే అనేక రూపాలు పొందుతావు. ఆ తర్వాత భూమి చౌడు భూములని, పర్వత ప్రాంత భూములని రకరకాలుగా మారిపోయింది. ఆడదానివై ఉండి వేరొక పురుషుని తేజస్సు గ్రహించటానికి సిద్ధమైనావు.
నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలం నీకు అనేక భర్తలు ఏకకాలంలో ఉంటారు. రాజులందరికీ అందుకే భూమిపుత్రుని పేరు. రాజు భూమి భర్త అనే సిద్ధాంతం ఏర్పడటానికి కారణం పార్వతీదేవి శాపం. స్త్రీ శాంతి పొందేది రెండు స్థానాలు, ఒకటి భర్త, 2 కొడుకు. ఇంతమంది రాజులు నీకు పతులు, అందువల్ల వారితో నీకు సుఖముండదు. కనీసం కుమారుల వల్ల కూడా నీకు సుఖం కలగదని శపించింది. భూపతి అంటే రాజు. భర్త చనిపోగానే కొడుకు రాజు అవుతాడు. అతను భూపతి. కొడుకు భర్త స్థానంలో రావటాన్ని ఏ ఆడదైనా సహిస్తుందా? నీకిలానే జరుగుతుంది అని శపించింది. దేవతలను శపిస్తున్నాను. ఇక నుంచి దేవతలకు వారి భార్యల యందు బిడ్డలు కలగరు. అందుకే ఎప్పటికీ 33 కోట్లే దేవతలు. ఇంత శాపం పెట్టింది పార్వతీదేవి. కానీ వీళ్ళు కావాలని అక్కర లేకుండా ప్రవర్తించారు కనుక ఆవిడ తీవ్రమైన మాటలతో శిక్షించింది. దేవతలు 2 చేతులెత్తి నమస్కరించారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మదేవుని ప్రార్థించారు. హే చతుర్ముఖ, మీరు తప్ప మాకెవరున్నారు? జరిగిందంతా మీకు తెలుసుగా. ఇప్పుడు దేవసైన్యానికి అధ్యక్షత వహించగలిగిన వాడెవడు? ఇప్పుడు కుమార సంభవం ఎలా జరుగుతుంది? మా బ్రతుకులు కష్టాల పాలేనా? ఆయన బ్రహ్మదేవుడు, నాకు తోస్తున్న ఉపాయం ఒక్కటే ఉంది. నాకు తెలుసున్నంత వరకు హిమవంతుడికి 2 కుమార్తెలు. ఒకరు గంగాదేవి, రెండవది ఉమాదేవి. పెద్దావిడైన గంగ ఆకాశంలో ప్రవహిస్తున్నది. అప్పటికి భగీరథుని వల్ల భూలోకానికి రాలేదు. తనకు అక్క కనుక స్ఖలనం వల్ల ఏర్పడే కొడుకు తనకు కొడుకే కనుక, పైగా మీరింత బాధపడుతున్నారు కనుక గంగ పట్టుకుందంటే నా అక్కగారు కదా అని అనుకుని బహుశా పార్వతీదేవి కోపగించదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అగ్నిహోత్రంలో ఉన్న తేజస్సుని గంగలో విడిచిపెట్టండి. విడిచిపెట్టే ముందు ఒక ధర్మం పాటించాలి. పుచ్చుకునేటప్పుడు ప్రహుష్టమైన వదనం కలిగి ఉండాలి. చాలా సంతోషంతో అంగీకరిస్తే అంత తేజవంతుడైన కుమారుడు పుడతాడు. అందరూ వెళ్లకుండా ఒక్కడే వెళ్ళాలి. దేవకార్యమని ఒక్క అగ్నిహోత్రుడిని పంపండి చాలన్నాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు దేవతలందరూ. సశేషం యుహం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.